పూజ్య స్వామీజీ వారి తల్లి పేరు జయలక్ష్మీ మాత. అమ్మవారి పేరు మీదన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురంలో జయలక్ష్మీపురము అని ఒక ఊరు ఉన్నది. ఆ యొక్క జయలక్ష్మీపురం పాత పేరు బొమ్మేపర్తి. కానీ అమ్మవారు అంటే స్వామీజీ తల్లి అక్కడే చాలా కాలం పాటు పెళ్ళైన తర్వాత స్వామీజీ వారి తండ్రి అయినటువంటి నరసింహ శాస్త్రి గారు అక్కడ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలోనూ కూడా పౌరోహిత్యం చేస్తూ ఉండేవారు. కావున అక్కడికి ఆవిడ కాపురానికి వచ్చింది. కాపురానికి వచ్చిన తర్వాత పూజ్య స్వామీజీ వారు జన్మించిన తర్వాత జయలక్ష్మీ మాత స్వామీజీ వారికి 12 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు మంత్రోపదేశములు సాధన అదంతా కూడా ఆవిడ యొక్క ట్రైనింగ్లోనే స్వామీజీ వారు ముందుకు వెళ్ళారు. అయితేనండి అసలు జయలక్ష్మీ మాత సిద్ధురాల ఎవరు ఆమె అనంటే కనుక జయలక్ష్మీ మాతకు పెళ్లి కావడానికంటే ముందే అంటే చిన్న వయస్సు నుండే ఒక 7-8 సంవత్సరాల వయస్సు నుండే చూస్తూ ఉంటే తండ్రి గారు లింగన్న శర్మ గారు ఆయన కొంత కమ్యూనిస్టు భావజాలంతో ఉంటూ ఉండేవాడు. ఆయనేమో ఈ యొక్క 8 ఏళ్ల కూతుర్ని చూసి ఆవిడ మాట్లాడితే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కొండ గుహలు మొదలైనటువంటి వాటిల్లో కొంతమంది మహర్షులు ఉన్నారట, తపస్సులు ఉన్నారట, సిద్ధులు ఉన్నారట అని చెప్పేసి వాళ్ళ వద్దకు వెళ్ళి వాళ్ళ కోసమే తిరుగుతూ ఉండేది, వాళ్ళతో మాట్లాడుతూ ఉండేది. ఆ విధంగా చూసి కూతురు ఏమైపోతుందో అని చెప్పేసి కొంత కంగారు పడినప్పటికీ కూడా క్రమంగా ఈ యొక్క జయలక్ష్మి సాధారణ మహిళ కాదు అని చెప్పేసి తండ్రి గారు కూడా నమ్మడం జరిగింది. ఆ విధంగా ఆమెకు పెళ్లి వయస్సు వచ్చేంత వరకు జయలక్ష్మీ మాతకు పెళ్లి వయస్సు వచ్చేంత వరకు కరపాత్ర స్వామివారు మొదలైనటువంటి పరమ పూజ్యులు ఎంతోమంది మహర్షులు తపస్సులు ఆ యొక్క మేకేదాటు కొండల్లో ఆవిడకు శిక్షణ ఇచ్చారు. ఎందుకు శిక్షణ ఇచ్చారు అనంటే కనుక నిన్ను మేము ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి ఎంచుకున్నాము అని చెప్పేసి వాళ్ళు తెలియజేసి ప్రతిరోజు కూడా జయలక్ష్మీ మాతకు వాళ్ళు శిక్షణనిస్తూ సాధన చేయిస్తూ వచ్చారండి. సాధన చేయించిన తర్వాత కొంతకాలానికి నాటకీయంగా ఇప్పుడు మీకు ఇచ్చేటటువంటి జీవిత చరిత్ర పుస్తకంలో అంతా ఉంటుంది, చూడాలి. నాటకీయంగా జయలక్ష్మీ మాత మరియు నరసింహ శాస్త్రులు వాళ్ళిద్దరికీ కూడా అంగరంగ వైభవంగా పెళ్లి చేశారండి, ఇరు పక్షాల వాళ్ళు కూడాను. పెళ్ళైన తర్వాత స్వామీజీ జయలక్ష్మీ మాత గర్భంలో పడడం, ఆ తర్వాత 9 మాసాలు నిండిన తర్వాత ప్రసవించడం. పుట్టినప్పటి నుంచి కూడా స్వామీజీ వారు మొదటగా సత్యనారాయణ అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు తల్లిదండ్రులు. కారణం ఏమిటంటే నరసింహ శాస్త్రి గారు పురోహితులు కాబట్టి సత్యనారాయణ వ్రతాలు గ్రామాల్లో ఎక్కువగా చేయిస్తూ ఉండేవారు. ఆయనకు కూడా సత్యనారాయణ స్వామి అని అంటే ఎంతో భక్తి. అందుకని చెప్పేసి సత్యనారాయణ అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత 12 ఏళ్ల పాటు జయలక్ష్మీ మాత స్వామీజీకి అంటే సాంకల్పికంగా ఏదో ఒక మానవ శరీరం ధరించారు కాబట్టి చేయాలి కాబట్టి చేసినట్లుగా మనం శంకరాచార్యుల వారిని చూస్తేనండి 8వ ఏటకే వారికి 4 వేదాలు కూడా వచ్చేసాయి అని చెప్పేసి మనం చదువుకున్నాం. అధ్యాపకులందరూ కూడా నామమాత్రంగా పాఠాలు చెప్పి ఉంటారు. అదేవిధంగా పరమ పూజ్య స్వామీజీకి 12 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు జయలక్ష్మీ మాత చేయించవలసినటువంటి సాధన అంతా కూడా ఆమె చేయించారండి. చేయించిన తర్వాత ఇంకా నేను వచ్చినటువంటి పని ఇంకా అయిపోయింది అని చెప్పేసి ఆమె భావించారో ఏమిటో స్వామీజీని అదేవిధంగా ఈ యొక్క విశ్వాన్ని వదిలిపెట్టి ఆయన మళ్ళీ ఆమె ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ అక్కడికే ఆవిడ వెళ్ళిపోయారండి. ఆ విధంగా 12వ ఏట స్వామీజీ మాతృవియోగాన్ని పొందారు. అసలు 12వ ఏట మాతృవియోగం అంటే ఎంత బాధగా ఉంటుందండి. ఆయన మహాయోగి కాబట్టి ఆయనకు అలాంటిదేమీ లేదు. అన్నింటినీ కూడా చక్కగా అదేవిధంగా పరమశివుడు హాలాహలాన్ని మింగినట్లుగా ఆయన అన్నింటినీ కూడా స్వీకరిస్తూ రోజులు గడుస్తూ రాగా స్వామీజీ వారి యొక్క మేనత్త అంటే నరసింహ శాస్త్రి గారి అక్క వెంకమ్మత్త అని చెప్పేసి ఆవిడ పేరండి. ఆవిడ వద్దకు స్వామీజీ వారి యొక్క చెల్లెల్ని పంపించారు. ఆవిడ ప్రొద్దుటూరులో ఉంటారు. ఆవిడ దగ్గరికి పంపిస్తే ఆవిడ దగ్గరుండి ఏదో స్కూల్లో చదువుకుంటారులే అని చెప్పేసి చేర్పిస్తే ఆవిడ మహాయోగిని అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అత్త యోగమిచ్చే నమ్మ మంత్రములిచ్చే అని పద్యంలో చెప్పుకున్నట్లుగా స్వామీజీ వారికి స్వయాన మేనత్త మొత్తం యోగ శక్తుల్ని అంతా కూడా అంటే ముఖ్యంగా యోగ శిక్షణని ఇచ్చిందండి. హఠయోగాన్ని ముఖ్యంగా ఆవిడ అభ్యాసం చేయించారు.
కన్న తల్లి అనేక మంత్రాలు సాధనలు అవన్నీ కూడా నేర్పించారు. ఎప్పుడైతే ఆ యొక్క మేనత్త వద్ద హఠయోగము మొదలైనటువంటి యోగాలన్నీ కూడా స్వామీజీ అభ్యసించారో ఆ తరువాత కాలక్రమంలో లింగన్న తాతగారు వాళ్ళు మైసూరుకు దగ్గరగా వచ్చి ఉండడము, స్వామీజీ కూడా 10th క్లాస్ అభ్యసించడం కోసమని చెప్పేసి ఇక్కడికి రావడం, 10th క్లాస్ అయిన తరువాత కుటుంబ బాధ్యతల కోసం వారు 10th క్లాస్తో ఆపివేసి పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేశారు. ఎందుకో తెలుసునండి, ఎంతటి అవతార పురుషులైనప్పటికీ కూడా మన యొక్క కుటుంబాన్ని రక్షించుకోవడము, కుటుంబాన్ని పోషించుకోవడము అనేది మన బాధ్యత. ఏమి చేసైనా సరే మనం కుటుంబాన్ని రక్షించాలి, పోషించాలి అని చెప్పేసి స్వామీజీ సందేశం ఇవ్వడం కోసమే ఆ పని చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ధర్మ పోరాట యోధులందరూ కూడా ఈ విషయాన్ని అందరూ పాటిస్తూ ఉన్నప్పటికీ కూడా ఒకసారి మనమంతా కుటుంబాన్ని కూడా సంపూర్ణంగా దృష్టిలో పెట్టుకోవాలి అని స్వామీజీ వారి యొక్క సందేశంగా మనం అర్థం చేసుకోవాలి. ఆ తరువాత వారి యొక్క సాధన అండి అసలు బయటకు కనిపించేది కాదు. అసలు సాధన ఎక్కడ చేస్తున్నారు, ఏం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి తెలిసేది కాదు. కానీ చాలామంది సమస్యలతో వారి వద్దకు వస్తూ ఉండడము నాకు జ్ఞాపకం ఉన్నంతలో తప్పైతే క్షమించాలి. మొట్టమొదట స్వామీజీ పోస్ట్ మ్యాన్గా చేస్తూ ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసులో ఒక ఆయన పోస్ట్ మాస్టర్గా ఉండేవాడు. ఆ పోస్ట్ మాస్టర్కి స్వామీజీ వారి యొక్క మహిమ మొట్టమొదటగా తెలిసిందండి. తెలిసిన తర్వాత ఇతడు ఏదో నా కింద పని చేస్తున్నటువంటి మామూలు వ్యక్తి అనుకున్నాను, లేదో మహాత్ముడు అని చెప్పేసి ఆ యొక్క పోస్ట్ మాస్టరు గుర్తించి 10 మందికి చెప్పగా ఆ విధంగా 1, 10, 100, 1000 ఆ విధంగా లక్షలాది మందికి స్వామీజీ వారి యొక్క మహిమ క్రమంగా తెలుస్తూ వచ్చిందండి. ఆ విధంగా సత్యనారాయణగా జయలక్ష్మీపురంలో ప్రస్థానాన్ని మొదలుపెట్టినటువంటి స్వామీజీ మైసూరు నగరంలో సత్యానందగా, సచ్చిదానందగా, గణపతి సచ్చిదానంద స్వామీజీగా నేడు మనందరి మధ్య కూడా వారు భాసిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా వారు పెట్టుకున్న పేర్లు కాదు. చూడండి ఒకసారి మీరు, సత్యనారాయణ అన్న పేరు కానీ, సత్యానంద అనే పేరు కానీ, సచ్చిదానంద అనే పేరు కానీ, గణపతి సచ్చిదానంద అనే పేరు కానీ, మనమంతా పిలుచుకునేటటువంటి అవధూత దత్తపీఠాధిపతి పరమపూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ అనేటటువంటిదంతా కూడా మనం పెట్టుకున్నటువంటి పేర్లు. వారు ఇది నా పేరు అని ఎప్పుడూ చెప్పలేదన్నమాట అండి. ఈ విధంగా వారి యొక్క అధ్యయనం అంతా కూడా మనం చూసుకుంటూ ఉంటే ఆ యొక్క అనంతపురంలోనండి మొత్తం ఆ యొక్క రాయలసీమలో తరతరాలుగా వంశపారంపర్యంగా గండ్లూరు వంశస్థులు, ఆ యొక్క గండ్లూరు వంశస్థులు ఏమిటంటే అసలు వాళ్ళ యొక్క ఆచారము మడి అదంతా కూడా చాలా తీవ్రంగా ఉంటూ ఉండేది. పరమ శ్రోత్రియమైనటువంటి విప్ర కుటుంబం, బ్రాహ్మణ కుటుంబం. అక్కడ శేషగిరి శాస్త్రి గారు వద్ద వేదాభ్యాసం చేశారు స్వామీజీ వారు. అదేవిధంగా పౌండరీక యాజులు స్వామీజీ వారి యొక్క వంశంలోనండి సూరప్ప పౌండరీక యాజులు కావచ్చు, అలాగే హరికథలు చెప్పేటటువంటి వారు కావచ్చు, అన్ని రంగాల వాళ్ళు ఉన్నారు. 10 తరాలు మనం కనుక స్వామీజీ వారి వంశంలో వెనక్కి వెళ్ళి చూస్తే కనుక అనేక శ్రౌత యాగాలు చేసేవారు, నాద చికిత్సలు చేసేవారు, సంగీత సేవ చేసేవారు, హరికథలు చేసేవారు, పౌరోహిత్యం చేయించేటటువంటి వారు, వేదాంతం ఎల్లప్పుడూ కూడా ఆకళింపు చేసుకుని జీవించేవారు. అన్ని రంగాల వాళ్ళు కూడా స్వామీజీ వారి వంశంలో ఉండడం వల్ల పరమ పూజ్య స్వామీజీ వారికి జన్మతః అవన్నీ కూడా వచ్చేసాయి. అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. వారు సంగీతం వాయించారు అనంటే కనుక మనమే మైమరిచిపోతూ ఉంటాం. ఈ విధంగా పరమ పూజ్య స్వామీజీ వారు మైసూరు నగరానికి వచ్చిన తరువాత వారికి దత్తాత్రేయోపాసన చేయమని, దత్త సాంప్రదాయాన్ని జనంలోకి తీసుకువెళ్ళమని కన్న తల్లి జయలక్ష్మీ మాత ఆదేశించిందండి. ఆదేశించినందుకు గాను వారు దత్తస్వామి యొక్క ఉపాసనను జనంలోకి తీసుకువెళ్ళడం అనేది మొదలుపెట్టారు. నాకు తెలిసినంతలో ఆంధ్రదేశం కావచ్చు, సమైక్యాంధ్రదేశం కావచ్చు, ఇప్పటి తెలంగాణ కావచ్చు, తమిళనాడు, కేరళ, ఈ రాష్ట్రాల్లో, కర్ణాటక, ఇక్కడెక్కడా కూడా దత్తాత్రేయుడు గురించి చాలా తక్కువగా మాత్రమే తెలుసండి. కాస్త మహారాష్ట్రలో మాత్రం తెలుస్తూ ఉండేది. ఈ 4 రాష్ట్రాల్లో మాత్రం దత్తాత్రేయుడు అనంటే అసలు పెద్దగా తెలియదు. వేదంలో ఎంతో దివ్యంగా చెప్పబడినటువంటి దేవుడు ఆయన. అదేవిధంగా మొత్తం పురాణ ఇతిహాసాల్లో అన్ని చోట్ల కూడా దత్తాత్రేయుడి గురించి చాలా విస్తృతంగా ఉంటుంది.
దత్తాత్రేయుడు అనేటటువంటి ఒక భగవంతుడి గురించి మనం ఒక్క మాటలో చెప్పాలనంటే, జయలక్ష్మీ మాత స్వామీజీకి ఎందుకు ఆ మార్గాన్ని ఉపదేశించారు అనంటే, స్వామీజీ ఎందుకు దత్తాత్రేయుడిని పట్టుకున్నారు అనంటే కనుక, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరి ముగ్గురి యందు కూడా భేదం లేదు, వీరి ముగ్గురు ఒకటే. కావున మనలో హిందువులందరూ పూజించేటటువంటిది ఒక దైవాన్నే అని చెప్పేసి, హిందూ ధర్మం లోపల ఏ విధమైనటువంటి విభేదాలు లేవు, ఉండకూడదు, ఉండవు అని చెప్పేసి తెలియజేయడం కోసమే స్వామీజీ దత్తాత్రేయ ఉపాసనని అందుకున్నారు. దృష్టిలో పెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.